ఎన్టీఆర్ గారి పేరు మర్చిపోయారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా, ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకుంది? నేను అంతకుముందు కూడా చెప్పానండి, బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం. సో జయలవకుశ తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. అది ఎప్పటికీ ఉంటుంది. అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ జర్నీ లాగా ఉంది. సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లకు వచ్చి వెళ్తున్నా, లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చిన, మారేడుమిల్లి ఉన్నప్పుడు వచ్చిన ఆయన కోపడుతుంటారు. ఏంట్రా అంటే దాని రీజన్, ఇంత జర్నీ చేసి వచ్చారు వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని. సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు. ఏంటంటే ఓ రోజు చెప్పారు, బాబీ మనం అంతా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం, వాళ్ళు పాపం నాతో ఫోటో దిగడానికి లేదా నాతో దూరంగా చూడడానికి వస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని. సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించింది. అంటే బాబీ గారు